ఫస్ట్ క్వశ్చన్, 46th ఎడిషన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 2024 ఎక్కడ సమావేశమగును? ఆన్సర్ భారత్, న్యూఢిల్లీ. చూడండి, 46th ఎడిషన్ అనమాట ఇది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 2024 అనమాట ఇది. ఇది ఎక్కడ అంటే కనుక ఇండియాలోని న్యూఢిల్లీలో జరగబోతూ ఉంది. 2024 జూలై 21 నుంచి జూలై 31వ తేదీ వరకు జరగబోతుంది. దీనికి ఈ కమిటీకి చైర్పర్సన్గా ఎవరు ఉండబోతున్నారు ఈ ఏడాది అంటే కనుక మన భారతదేశానికి చెందిన విలాస్ శర్మ. సరే, ఈ కమిటీలో భాగంగా ఏమి చేస్తారంటే మనకు తెలిసినటువంటి విషయమే. ప్రపంచంలోని గొప్ప గొప్ప వారసత్వ సంపదను గుర్తిస్తారనమాట. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ను గుర్తిస్తారు. పోయిన ఏడాది చూస్తే కనుక మనం 45వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ 2023 ఎక్కడ జరిగిందంటే కనుక సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిందనమాట. సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగింది. అప్పుడు మన భారతదేశంలోని రెండింటినీ కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగిందనమాట. ఒకటి కర్ణాటకలోని హోయసాల కట్టడాలు, 2 వెస్ట్ బెంగాల్లోని శాంతినికేతన్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ది అనమాట. ఆ రెండింటిని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగింది. పోయిన ఏడాది కరెంట్ అఫైర్స్లో మైండ్లో పెట్టుకోవాలి, ఎవరు కూడా మర్చిపోకూడదు అనమాట. అట్లా మన భారతదేశంలో చాలా వాటికి ఇప్పటి వరకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగిందనమాట. ఆ లిస్టును మనం ఖచ్చితంగా సేకరించుకోవాలి. అసలు మన భారతదేశంలో అంత గొప్ప సంపద ఏంటి అనే విషయాలు మనకు తెలియాలి కదా. కాబట్టి మనం అందరం కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవాలి. పోయిన ఏడాది మాత్రమే కాదు, పోయిన ఏడాది అంటే కనుక హోయసాల కట్టడాలు కర్ణాటక, అదేవిధంగా శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్, ఆ 2 మాత్రమే కాకుండా ఇంతవరకు ఏమేమి చేర్చబడ్డాయి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో అనేది ఒకసారి ఆ లిస్టు మొత్తం చూసుకొని నీట్గా రాసుకొని చదువుకోవాలన్నమాట. వీటిపైన ఎగ్జామ్స్లో బాగా బిట్లు పడుతూ ఉంటాయన్నమాట. అన్ని ఎగ్జామ్స్లో కూడా సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జేఎల్, డిఎల్ ఇట్లా అన్ని ఎగ్జామ్స్లో కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ పైన మనకి బిట్లు ఉండనే ఉంటాయి. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఈ ఏడాది ఎక్కడ జరగబోతుందంటే కనుక ఇండియాలోని ఢిల్లీలో జూలై 21 నుంచి జూలై 31వ తేదీ వరకు విలాస్ శర్మ తనకి చైర్పర్సన్గా ఉండబోతున్నారనమాట. ఇకపోతే యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, పూర్తి పేరు యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ఏర్పడిన సంవత్సరం 1945 నవంబర్ 16. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్ అనమాట. యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజోలే. యునెస్కో అనేటువంటిది ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ఏజెన్సీ అనమాట. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ప్రత్యేక ఏజెన్సీ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం ఎక్కడ నిర్మించబడుతూ ఉన్నది? చూడండి, ప్రపంచంలో అన్నిటికంటే అతి ఎత్తైన బిల్డింగ్ అనమాట. అది ఎక్కడ నిర్మించబడుతూ ఉన్నదంటే కనుక సౌదీ అరేబియాలోని జెడ్డాలో అనమాట. సౌదీ అరేబియా అనేటువంటిది చాలా గొప్ప రికార్డు సృష్టించబోతూ ఉందన్నమాట. మనం ఇది వరకు తెలుసుకుంటే కనుక ప్రపంచంలో అతి ఎత్తైన భవనం దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దుబాయ్ ఉంటుందన్నమాట. ఆ దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా ప్రపంచంలో అతి ఎత్తైన భవనంగా ఉందన్నమాట. 14 ఏళ్ల నుంచి చెక్కు చెదరని రికార్డ్ అనమాట. 2010లో అది స్టార్ట్ అయిందనమాట. బుర్జ్ ఖలీఫా 163 అంతస్తులతో ఉంటుందన్నమాట. 163 అంతస్తులతో ఉంటుందన్నమాట బుర్జ్ ఖలీఫా. దాని హైటు ఎంత అంటే కనుక 829 మీటర్లు అనమాట. హైట్ వచ్చేసి 829 మీటర్ల హైట్ అనమాట బుర్జ్ ఖలీఫాది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఈ జెడ్డా టవర్, దీన్ని ఏమంటారంటే కనుక జెడ్డా టవర్ అంటారు. ఈ భవనాన్ని ఒక కింగ్డమ్ టవర్ అని కూడా పిలుస్తారు. జెడ్డా టవరు లేదా కింగ్డమ్ టవర్గా పిలువబడే ఈ ఎత్తైన భవనం, దీని హైట్ ఎంత అంటే 1008 మీటర్లు, 1008 అనమాట. 1008 మీటర్లు అంటే బుర్జ్ ఖలీఫా కంటే 180 మీటర్లు అధికం అనమాట. 180 మీటర్లు అధికం అనమాట, గుర్తుపెట్టుకోవాలి. బుర్జ్ ఖలీఫా యొక్క ఆర్కిటెక్చర్ ఎవరంటే కనుక ఆడ్రియన్ స్మిత్, అమెరికాకు చెందినటువంటి ఆర్కిటెక్ట్ అనమాట. ఆయనే ఆడ్రియన్ స్మిత్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. బుర్జ్ ఖలీఫా యొక్క ఆర్కిటెక్చర్ ఎవరంటే కనుక అమెరికాకు చెందినటువంటి ఆర్కిటెక్చర్, ఆయన పేరు ఆడ్రియన్ స్మిత్.
అదే ఆడ్రియన్ స్మిత్ జెడ్డా టవర్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా ఎవరంటే కనుక ఆడ్రియన్ స్మిత్ అనమాట. అమెరికా ఆర్కిటెక్చర్ అనమాట, మైండ్లో పెట్టుకోవాలి. డైరెక్ట్ అనమాట ఇది ప్రపంచంలో అతి ఎత్తైన భవనంగా ఏది రాబోతూ ఉందంటే మాత్రం ఓకేనా మనకి జెడ్డా టవర్, సౌదీ అరేబియాలో జెడ్డాలో నిర్మించబోతూ ఉన్నటువంటి టవర్ అనమాట. అది జెడ్డా టవర్ లేదా కింగ్డమ్ టవర్ అంటారు. దీని హైట్ ఎంత అంటే కనుక 1008 మీటర్లు, అంటే 1 కిలోమీటర్ అనమాట. 1 కిలోమీటర్ పొడవుతో ఉన్నటువంటి భవనం అనమాట ఈ టవర్, ఒకనా గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ఆర్కిటెక్చర్ ఎవరంటే కనుక అమెరికా ఆర్కిటెక్చర్ ఆడ్రియన్ స్మిత్. గతంలో ఏది ఎత్తైన భవనంగా ఉండేదంటే కనుక బుర్జ్ ఖలీఫా, ఆ రికార్డును చెరపబోతున్నటువంటి భవనం అనమాట ఈ జెడ్డా టవర్ అనేటువంటిది. అది మైండ్లో పెట్టుకోవాలి. సౌదీ అరేబియా రాజధాని రియాద్. సౌదీ అరేబియా దేశ కరెన్సీ రియాల్. సౌదీ అరేబియా భాష అరబిక్. సౌదీ అరేబియా రాజు సల్మాన్. థర్డ్ క్వశ్చన్, ఐఐటి మద్రాస్ 2వ క్యాంపస్ను విదేశాల్లో ఎక్కడ ప్రారంభిస్తారు? చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐఐటీల పైన మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు ఐఐటి మద్రాస్ 2వ క్యాంపస్ విదేశాల్లో ఎక్కడ అంటే కనుక శ్రీలంకలోని క్యాండీ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఐఐటి మద్రాస్ మొట్టమొదటి క్యాంపస్ విదేశాల్లో ఎక్కడ అంటే మన అందరికీ తెలిసినటువంటి విషయమే. అది ఎక్కడ అంటే కనుక ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని జాంజిబార్లో మొట్టమొదటి ఐఐటి క్యాంపస్ స్టార్ట్ అయింది మనందరికీ తెలుసు. అది ఐఐటి మద్రాస్ క్యాంపస్ అని మనకు తెలుసు. దానికి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారంటే కనుక ప్రీతి అగాలయ అని కూడా మనకు తెలుసు. అటువంటి ఐఐటి మద్రాసు విదేశాలలో ఇప్పుడు 2వ క్యాంపస్ను స్టార్ట్ చేస్తుందన్నమాట. అది ఎక్కడ అంటే శ్రీలంకలో క్యాండీ నగరంలో, గుర్తుపెట్టుకోవాలి, శ్రీలంకలోని క్యాండీలో అనమాట. ఇకపోతే విదేశాలలో మన భారతదేశానికి చెందినటువంటి ఐఐటి క్యాంపస్లు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 3 ఉంటాయి దీంతో కలిపి. ఫస్ట్ది ఎక్కడ అంటే కనుక టాంజానియాలోని జాంజిబార్లో ఐఐటి మద్రాస్ క్యాంపస్. రెండవది వచ్చేసి మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వచ్చేసి ఢిల్లీ ఐఐటి క్యాంపస్ అనమాట. ఇది 3వది అనమాట. శ్రీలంకలోని క్యాండీలో ఐఐటి మద్రాస్ సంబంధించి 2వ క్యాంపస్, ఓవరాల్గా 3వ క్యాంపస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. విదేశాల్లో ఐఐటి క్యాంపస్లు అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎక్కడి నుంచి మొదలుపెట్టాం మనం అంటే టాంజానియాలోని జాంజిబార్ నుంచి మొదలుపెట్టాం. తర్వాత 2వది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, ఇప్పుడు 3వది శ్రీలంకలోని ఓకేనా క్యాండీలో అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మనం చాలా వెరీ ఇంపార్టెంట్గా ఇటీవల మనం 2 ఐఐటీల గురించి చెప్పుకున్నాం. ఐఐటి రూర్కీ మరియు ఐఐటి బిలాయ్ అనేటువంటివి భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞాన వ్యవస్థలను అభివృద్ధి చేయడం కోసం ఒప్పందం చేసుకున్నాయని. ఐఐటి రూర్కీ మరియు ఐఐటి బిలాయ్ అనేటువంటివి ఈ 2 కలిసి భారతదేశంలో జ్ఞాన వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఒప్పందం చేసుకున్నాయని మనం చెప్పుకున్నాం. అదే నిన్నటి క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం ఒక ఐఐటి గురించి. అదేంటంటే కనుక రిలయన్స్ జియో భారతదేశంలో భారత్ జీపీటీని తీసుకురావాలని నిర్ణయించింది అనమాట. భారత్ జీపీటీని ఇప్పుడు మనందరికీ తెలుసు మైక్రోసాఫ్ట్కు సంబంధించి చాట్ జీపీటీ ఒకటి ఉంటుందన్నమాట. అట్లా మన భారతదేశంలో భారత్ జీపీటీని తీసుకురావాలని నిర్ణయించింది రిలయన్స్ జియో. దానిలో భాగంగా నా సహకారంగా ఏ ఐఐటి యొక్క సహకారం తీసుకోబోతుంది అనేది మనం చెప్పుకున్నాం నిన్న. కామెంట్ బాక్స్లో మీరు సమాధానాన్ని తెలియజేయండి. రిలయన్స్ జియో ఏ ఐఐటి సహకారంతో భారత్ జీపీటీని తీసుకురానుంది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇదనమాట ఐఐటి, చాలా వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అనమాట. భారతదేశంలో ప్రస్తుతం 23 ఉన్నాయి. మొట్టమొదటి ఐఐటి 1951లో ఏర్పడింది. ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్లోని ఖరగ్పూర్ ఐఐటి మొదటి ఐఐటి అనమాట. తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 ఐఐటీలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ ఐఐటి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకటి తిరుపతి ఐఐటి అనమాట. హైదరాబాద్ ఐఐటి ఎప్పుడు ఏర్పడింది, తిరుపతి ఐఐటి ఎప్పుడు ఏర్పడింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 3 రావాలి. రిలయన్స్ జియో వచ్చేసి ఏ ఐఐటి సహకారంతో
భారత్ జీపీటీని తీసుకురానుంది? అదొక క్వశ్చన్ మీకు. రెండవ క్వశ్చన్ ఏంటంటే కనుక తిరుపతి ఐఐటి ఎప్పుడు ఏర్పడింది? మూడవ క్వశ్చన్ ఏంటంటే కనుక హైదరాబాద్ ఐఐటి ఎప్పుడు ఏర్పడింది? ఈ మూడు కామెంట్ బాక్స్లో మీ సమాధానాలు తెలియజేయండి. ఫోర్త్ క్వశ్చన్, ఇటీవల డిఆర్డిఓచే పారామిలిటరీ అవసరాల కోసం తయారు చేయబడిన స్వదేశీ దాడి రైఫిల్ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓచే పారామిలిటరీ అవసరాల కోసం తయారు చేయబడిన స్వదేశీ దాడి రైఫిల్ ఏదంటే కనుక దాని పేరు ఉగ్రం. మన ఇమెయిల్లో చూడొచ్చు ఉగ్రంను. చూడండి, ఉగ్రం గురించి మీరు నోట్ చేసుకోవాలి కొన్ని విషయాలు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది డిఆర్డిఓ చేత తయారు చేయించబడింది అనమాట. డిఆర్డిఓ చేత అభివృద్ధి చేయబడింది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. దాని పేరేంటి? ఉగ్రం. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి ఒక అసాల్ట్ రైఫిల్ అనమాట. అసాల్ట్ రైఫిల్ అంటే దాడి రైఫిల్ అనమాట, దాడి చేయగల రైఫిల్ అనమాట. దీని యొక్క క్యాలిబర్ ఎంత, దీని యొక్క వెయిట్, బరువు ఎంత, దీని యొక్క రేంజ్, ఓకేనా, రేంజ్ అంటే కనుక దాని యొక్క పరిధి అనమాట, పరిధి ఎంత అనేది మనం తెలుసుకోవాలి. 7.62 ఇంటూ 51, 7.62 ఇంటూ 51 mm అనమాట. క్యాలిబర్ నోట్ చేసుకోవాలి. క్యాలిబర్ 7.62 ఇంటూ 51 mm, 7.62 ఇంటూ 51 mm. ఇది దీని యొక్క క్యాలిబర్ అనమాట. అదేవిధంగా దీని యొక్క బరువు ఎంత, ఉగ్రం యొక్క బరువు ఎంత అంటే కనుక ఈ రైఫిల్ బరువు వచ్చేసి 4 కేజీలు, 4 కేజీలు అనమాట. అదేవిధంగా దీని యొక్క పరిధి, రేంజ్ అనమాట. రేంజ్ ఎంత అంటే కనుక 500 మీటర్లు, అంటే 1/2 కిలోమీటర్ అనమాట. 1/2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా దీని నుంచి మనం ఓకేనా ఆ పరిధిని చేరొచ్చు అనమాట, కాల్చొచ్చు అనమాట. 500 మీటర్లు అనమాట. 500 మీటర్లు అంటే ఒక 1/2 కిలోమీటర్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సరే, డిఆర్డిఓ చేత ఇది రూపొందించబడిందని మనం చెప్తూ ఉన్నాం. కానీ దీన్ని తయారు చేసింది ఎవరు అంటే మాత్రం రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే కనుక ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలపింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేటువంటి ఒక డిఆర్డిఓ చెందినటువంటి సంస్థ అనమాట. అది తయారు చేసింది. ఇది ఎక్కడ ఉంటుందంటే పూణేలో ఉంటుంది. పూణేకి చెందినటువంటి ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు, మరియు ఒక ప్రైవేట్ సంస్థ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ప్రైవేట్ సంస్థ ద్వీప ఓకేనా, ఆర్మోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ద్వీప ఆర్మోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ద్వీప ఆర్మోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒక ప్రైవేట్ సంస్థ అనమాట, హైదరాబాదుకు చెందిన సంస్థ. ఈ రెండు సంస్థలు కలిసి దీన్ని తయారు చేయడం జరిగింది. డిఆర్డిఓ వారి ఓకేనా, డిఆర్డిఓ వారి సహకారంతో అనమాట. ఓకే, యాక్చువల్గా డిఆర్డిఓ వాళ్ళే దీన్ని రూపొందించింది. కానీ ఎవరి సహకారం అంటే ఈ రెండు సంస్థల సహకారం అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మన దేశంలో పారామిలిటరీ అవసరాల కోసం మరియు రాష్ట్ర స్థాయి పోలీసులు ఎవరైతే ఉంటారో ఆ పోలీసుల అవసరాల కోసం డిఆర్డిఓ వాళ్ళు రూపొందించడం జరిగిందనమాట. మన దేశ రక్షణను మరింత పెంచడం డిఆర్డిఓ యొక్క ముఖ్య ఉద్దేశమే కదా. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హైదరాబాదులో ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు సారస్వత్ గారు దీనికి డైరెక్టర్ జనరల్గా, డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే కనుక షమీర్ వి సారస్వత్. డిఆర్డిఓ ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. డిఆర్డిఓ ఏర్పడిన సంవత్సరం చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. డిఆర్డిఓ ఏర్పడిన సంవత్సరం కాబట్టి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక మీకు మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా ఈ క్వశ్చన్కు సంబంధించి పోయిన ఏడాది మనం చెప్పుకున్నాం. భారతదేశంలో మొట్టమొదటి లాంగ్ రేంజ్ పిస్టోల్ అనమాట. 50 మీటర్ల పరిధితో పిస్టోల్ అనేటువంటిది ఒకటి తయారు చేయబడిందని మనం చెప్పుకున్నాం పోయిన సంవత్సరం. ఆ పిస్టోల్ పేరేంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి. ఓకేనా.
ఇండియాస్ ఫస్ట్ లాంగ్ రేంజ్ పిస్టోల్ అనమాట. ఇండియాస్ ఫస్ట్ లాంగ్ రేంజ్డ్ పిస్టోల్. ఆ పిస్టోల్ పేరు ఏంటనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆయుధాలకు సంబంధించి మన దేశంలో రక్షణకు సంబంధించినటువంటి విషయాలు ఏమున్నా కూడా మనం అన్నీ కూడా నోట్ చేసుకుంటూ రావాలి కంపల్సరీగా. చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5. కమలం ఆకృతితో ఏ దేశం ఉపగ్రహాన్ని ప్రయోగించినది? కమలం మన భారతదేశ జాతీయ చిహ్నం కమలం, లోటస్ అన్నమాట. అటువంటి కమలం ఆకృతిలో ఏ దేశం ఉపగ్రహాన్ని ప్రయోగించిందంటే చైనా. ఈ ఉపగ్రహం పేరు ఐన్స్టీన్ ప్రోబ్. ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించిన రాకెట్ పేరు లాంగ్ మార్చ్ 2C. ఈ ఉపగ్రహాన్ని చైనాలోని సిచువాంగ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి జీచాంగ్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారనమాట. నోట్ చేసుకోవాలి. ఆకారమేమో కమలం ఆకారం. ఈ కమలం ఆకారంలో ఉన్నటువంటి ఈ శాటిలైట్కు 12 రేకులు 2 కేసరాలు ఉంటాయన్నమాట. ఎన్ని రేకులు కలిగి ఉంది కమలం అంటే కనుక 12 రేకులను కలిగి ఉందన్నమాట. 2 కేసరాలను కలిగి ఉందన్నమాట ఈ శాటిలైట్. ఓకేనా. ఈ శాటిలైట్ పేరేంటి? ఐన్స్టీన్ ప్రోబ్, PROBE, ఐన్స్టీన్ ప్రోబ్ అనమాట. రాకెట్ పేరు వచ్చేసి లాంగ్ మార్చ్ 2C. చైనాలో ఏ రాష్ట్రంలో నుంచి దీన్ని ప్రయోగించారంటే సిచువాంగ్ ప్రావిన్స్ అనమాట. రాష్ట్రం అంటే ప్రావిన్సే. ఓకేనా, సిచువాంగ్ ప్రావిన్స్. ఆ సిచువాంగ్ ప్రావిన్స్లోని ఏ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి అంటే కనుక జీచాంగ్ లాంచింగ్ సెంటర్, శాటిలైట్ లాంచింగ్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగిందనమాట. ఇకపోతే దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి గల కారణం, ఉద్దేశం ఏంటంటే కనుక విశ్వంలో ఉన్నటువంటి అనేక విషయాలపైన పరిశోధనలు అన్నమాట. బ్లాక్ హోల్స్తో సహా, బ్లాక్ హోల్స్, కృష్ణ బిలాలు ఉంటాయి కదా మనము, కృష్ణ బిలాలు, వాటితో సహా విశ్వంలోని అనేక విషయాలపైన పరిశోధనలు, విశ్వంలో గల మార్పులపైన పరిశోధనలు చేయడం కోసం చైనా ప్రయోగించిన గొప్ప ప్రయోగం అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. చైనా రాజధాని బీజింగ్, చైనా దేశ కరెన్సీ యువాన్, చైనా దేశ భాష చైనీస్, చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ అనమాట. ఇది కూడా మనం నోట్ చేసుకోవాలి, ఎందుకంటే చైనా దేశం గురించి వచ్చింది కాబట్టి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇటీవల చైనాతో దగ్గరైనటువంటి దేశం, భారతదేశంతో దూరమైనటువంటి దేశం ఏదంటే మాల్దీవులు అనమాట. మాల్దీవులు, అది కూడా మైండ్లో ఉండాలి ఖచ్చితంగా. మనకి చైనాకు దగ్గరైంది, భారతదేశానికి దూరమైంది. ఏ దేశం అంటే కనుక ఇటీవల మాల్దీవులు అనమాట. నా నుంచి మీకు క్వశ్చన్స్ ఏంటంటే కనుక ఈ కొత్త ఏడాదిలో తొలి రోజున మన భారతదేశ ఇస్రో చేపట్టినటువంటి ప్రయోగం ఏంటి? ఆ ప్రయోగంలో భాగంగా ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించారు? అది ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఆ ఉపగ్రహం యొక్క బరువు ఎంత? ఆ ఉపగ్రహం ఎంత దూరంలో ఉండి ప్రయోగాలు చేస్తుంది మన భూమి నుంచి? ఆ ఉపగ్రహం దేనిపైన ప్రయోగాలు చేయబోతుంది? ఆ ఉపగ్రహం యొక్క కాల వ్యవధి ఎంత అనేది మీరందరూ కూడా కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి. ఆ మెయిన్ ఉపగ్రహంతో పాటు మరొక కొన్ని నానో ఉపగ్రహాలు పంపించారనమాట. ఆ నానో ఉపగ్రహాల సంఖ్య ఎంత? అవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా ఆ ప్రయోగం యొక్క చీఫ్ ఎవరు, ఆ ప్రయోగానికి డైరెక్టర్ ఎవరు, డైరెక్టర్ పేరు కూడా నేను చెప్పా. ఓకేనా. 2024 జనవరి 1వ తారీఖున ఇస్రో చేపట్టినటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగం అనమాట. ఓకే, అట్లాంటి ప్రయోగం ఎప్పుడు చేయలేదన్నమాట. యాక్చువల్గా ఆ ప్రయోగం కూడా ఫస్ట్ టైమే అట్లాంటి ప్రయోగం. కాబట్టి దాని గురించినటువంటి విషయాలు మన మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా. అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. దయచేసి క్లాస్ ఫాలో అవుతున్న వారందరూ కూడా ఇప్పుడే ప్రజెంట్ లైక్ చేయండి.
ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే మన ఛానల్ని ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే మేము అన్ని క్లాసులు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మీ ఎంకరేజ్ లేనిది మేమేం చేయలేం. కాబట్టి మీ ఎంకరేజే మాకు మరింత బూస్టప్ ఇస్తుంది. మీరు ఎంకరేజ్ చేస్తున్నారనే విషయం మాకు ఎలా తెలుస్తుందంటే కనుక మేము అడిగిన ప్రశ్నలకు మీరు ఆన్సర్స్ పెట్టడం, అదేవిధంగా లైక్ చేయడము, సబ్స్క్రైబ్స్ కూడా చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ చేస్తేనే మాకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి మమ్మల్ని దయచేసి ఎంకరేజ్ చేసి మరిన్ని క్లాసులు చేయడానికి ఆస్కారంగా మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా 1,00,000 లోపు ఉన్నటువంటి నగరాలలో టాప్లో నిలిచినటువంటివి ఏవైనా చూస్తే 1,00,000 లోపు ఉన్న నగరాలని హెడ్డింగ్ పెట్టుకోండి. టాప్లో నిలిచినటువంటి సిటీస్ ఏవనేది నోట్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ సస్పద్ మహారాష్ట్ర. సెకండ్ పఠాన్ గుజరాత్. థర్డ్ లోనోవాలా మహారాష్ట్ర అనమాట. ఫోర్త్ కరడ్ కరద్ మహారాష్ట్ర. 5 పంచ్గని మహారాష్ట్ర. టాప్ 5 నోట్ చేసుకోండి. ఇప్పుడు టాప్ 5 చెప్పినా నేను. ఓకేనా? సస్పద్, పటాను, లోనోవాలా, కరడ్. ఓకేనా? అదేవిధంగా పంచ్గని. ఇవి 5 అన్నమాట 1,00,000 లోపు ఉన్న నగరాల పరంగా తీసుకున్నప్పుడు. అదేవిధంగా రాష్ట్రాల్లో టాప్ 5 నోట్ చేసుకోండి. టాప్లో నిలిచిన రాష్ట్రాలు ఏంది? పరిశుభ్రమైన రాష్ట్రాలుగా టాప్లో నిలిచిన రాష్ట్రాలు వరుసగా 5 నోట్ చేసుకోండి. ఓకేనా? ఆ రాష్ట్రాలకు సంబంధించి 100 టౌన్లు అనమాట, 100 పట్టణాలు కలిగి ఉండి ఓకేనా ఉన్న రాష్ట్రాలు అనమాట ఇవన్నీ కూడా. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 5 నోట్ చేసుకుందాం. టాప్లో ఉన్న రాష్ట్రాలు: ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ మధ్యప్రదేశ్, థర్డ్ వచ్చేసి ఛత్తీస్గఢ్, ఫోర్త్ ఒరిస్సా, ఫిఫ్త్ తెలంగాణ. ఓకేనా? ఇవి టాప్ 5 అనమాట. మళ్ళీ చెప్తా: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ టాప్ 5 అనమాట. అదేవిధంగా బాటం నుంచి కింది నుంచి 5 రాష్ట్రాలు ఒకసారి చూస్తే ఓకేనా, అతి తక్కువ పరిశుభ్రం కలిగిన రాష్ట్రాలు చూస్తే కనుక ఓకేనా, అవి ఏంటి అంటే కనుక అరుణాచల్ ప్రదేశ్, మిజోరాము, రాజస్థాను, నాగాలాండు, త్రిపుర. ఇవి అన్నమాట బాటం నుంచి 5. మళ్ళీ ఒకసారి చెప్తా: అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, నాగాలాండ్, త్రిపుర అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గంగానదికి సంబంధించినటువంటి పరిశుభ్రమైన పట్టణాలుగా వేటిని గుర్తించారంటే కనుక గంగానదికి సంబంధించి పరిశుభ్రమైనటువంటి నగరాలుగా వేటిని గుర్తించారంటే కనుక 1 వారణాసి, 2 ప్రయాగ్రాజ్ అనమాట. వారణాసి మరియు ప్రయాగ్రాజ్లే ఈ ఏడాది గంగానది పట్టణాలు అనమాట. గంగానది పరిశుభ్రమైన పట్టణాలు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదే కంటోన్మెంట్ బోర్డు. ఏ బోర్డు టాప్లో నిలిచింది కంటోన్మెంట్ బోర్డులలో అంటే కనుక పరిశుభ్రమైన కంటోన్మెంట్ బోర్డుగా మధ్యప్రదేశ్లోని మౌ కంటోన్మెంట్ బోర్డు అనమాట. మధ్యప్రదేశ్లోని మౌ కంటోన్మెంట్ బోర్డు అనేది టాప్లో ఉంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి ర్యాంకులు చూస్తే ఒకసారి విశాఖపట్నం ఒక నగరాల జాబితాలో, పరిశుభ్రమైన నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 ఉన్నాయి టాప్ 10లో. 1 విశాఖపట్నం 4వ స్థానం, విజయవాడ 6వ స్థానం, తిరుపతి 8వ స్థానం అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తా ఈ 3. ఫస్ట్ ఏంటి మనకి? ఫస్ట్ వచ్చేసి విశాఖపట్నం అనమాట 4వ స్థానం, 6వ స్థానంలో విజయవాడ, 8వ స్థానంలో తెలంగాణ ఉందన్నమాట. ఇక తెలంగాణ నుంచి ఏ నగరం ఉందంటే హైదరాబాద్ వచ్చి ర్యాంకు జాతీయ స్థాయిలో 9వ ర్యాంకులో ఉంది. హైదరాబాదు 9వ ర్యాంకులో. ఇవి నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి ద్రౌపది చేతుల మీదుగా అవార్డులు అనేటువంటిది స్వీకరిస్తారన్నమాట. స్వచ్ఛ సర్వేక్షణు ఈసారి కూడా ఇండోర్ ఎప్పట్లాగానే నిలిచింది.
ఏడవసారి అనమాట. ఇండోర్కు ఇటువంటి అవార్డు రావడం అనేది ఎన్నోసారి అంటే ఏడవసారి అనే విషయాన్ని మన మైండ్లో పెట్టుకోవాలి. సెవెంత్ క్వశ్చన్, శ్రీరామ్ లాలా దర్శన్ పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? శ్రీరామ్ లాలా దర్శన్ పథకాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందనమాట. చూడండి, ఛత్తీస్గఢ్ మనందరికీ తెలుసు, ఇటీవలనే ఎన్నికలు జరిగి కొత్త ముఖ్యమంత్రి రావడం జరిగిందనమాట. ఓకేనా? కాబట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామ్ లాలా దర్శన్ అనేటువంటి ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది. దేనికి ఉద్దేశించబడింది ఈ స్కీమ్ అంటే మనందరికీ తెలుసు, 2024 జనవరి 22వ తారీఖున అయోధ్యలో రామ మందిరంలో రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట, బలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టను ప్రధాని నరేంద్ర మోడీ చేయబోతూ ఉన్నారన్నమాట. దానికి సంబంధించి అనేక కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టారు. అయోధ్య నగరాన్ని గొప్ప పరిశుభ్రంగా మార్చాలి. దీనిలో భాగంగా భారతదేశంలో ఎక్కడైతే గొప్ప గొప్ప పెద్ద పెద్ద తీర్థయాత్రలు ఉంటాయో, అదే చిన్న చిన్న తీర్థయాత్రలు ఉంటాయో వాటన్నిటి కూడా బాగా పరిశుభ్రంగా ఉంచాలనేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. అంతేకాదు అక్షింతల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి దానికి ఒక పేరు పెట్టారు. అయోధ్యలో రైల్వే స్టేషన్ ఆధునీకరించి దానికి పేరు పెట్టారు. అదేవిధంగా అయోధ్యలో ఏర్పాటు చేసేటువంటి 7 ధ్వజస్తంభాల గురించి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా అయోధ్యలో విగ్రహాన్ని రూపొందించినటువంటి అరుణ్ యోగిరాజు గురించి, ఆయన ఇదివరకు ఇంకా ఏ ఒక శిల్పాలను చెక్కాడు, ఏ విగ్రహాలు ఏర్పాటు చేశాడని చెప్పుకున్నాం. అదేవిధంగా అయోధ్య టు కాశీ, అయోధ్య నుంచి కాశీకి రామజ్యోతిని తీసుకువెళ్ళే ముస్లిం మహిళల గురించి చెప్పుకున్నాం, మహిళల గురించి. ఇట్లా అయోధ్యలో ఈరోజు మనకి రామ మందిరం ఏ శైలిలో ఉంది అనేది చెప్పుకున్నాం, ఏ శైలిలో నిర్మించబడింది ఈ అయోధ్య. కాబట్టి ఇప్పుడు మరొక అంశం ఏంటంటే కనుక, ఈ అయోధ్యకి ఎవరైతే తీర్థయాత్రకు వెళ్తారో ఆ ఛత్తీస్గఢ్ ప్రజలకి వాళ్ళ ప్రయాణానికి సంబంధించి కావచ్చు, ప్రయాణికులకు సంబంధించిన ప్రయాణానికి కావచ్చు, అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అయోధ్యకు వాళ్ళ వసతులు కావచ్చు, అవన్నీ కల్పించడం కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రజల కోసం రూపొందించిన ఒక స్కీమ్ అన్నమాట ఇది. అదే శ్రీరామ్ లాలా దర్శన్ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ బిట్ అనమాట ఇక్కడ. సరే, ఛత్తీస్గఢ్ అంటున్నాం కాబట్టి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్, ఛత్తీస్గఢ్ హైకోర్టు బిలాస్పూర్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర భాష హిందీ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గుర్తుపెట్టుకోవాలి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఇటీవలనే కొత్తగా నియమించబడ్డాడనమాట, ఎన్నికయ్యాడనమాట. ఇటీవల 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాను, మిజోరాము, తెలంగాణ. గతంలో ఈ 5 రాష్ట్రాలకు ఉన్న ముఖ్యమంత్రులు అందరూ మారిపోయారన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, రాజస్థాన్లో ముఖ్యమంత్రి మారిపోయాడు, మధ్యప్రదేశ్లో మారిపోయాడు, ఛత్తీస్గఢ్లో మారిపోయాడు, మిజోరాంలో మారిపోయాడు, తెలంగాణలో మారిపోయాడు. కాబట్టి 5 ముఖ్యమంత్రులను మనం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి, బాగా చూసుకోవాలి. వాళ్ళ గురించి కూడా కొద్దిగా డీటెయిల్స్ మనం సేకరించుకోవాలి. వాళ్ళు ఏ పార్టీలకు చెందిన వాళ్ళు తెలుసుకోవాలి. ఆ రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయనేది మనం చెప్పాం. అవన్నీ కూడా ఒక చోట 5 రాష్ట్రాలకు సంబంధించి అవన్నీ ఒక చోట తయారు చేసుకుంటే మీకు ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట రానున్న ఎగ్జామ్స్లో. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఈ 5 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా మిజోరాము, తెలంగాణ ముఖ్యమంత్రులు వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఎయిత్ క్వశ్చన్, 10వ వైబ్రెంట్ గుజరాత్ 2024కు ముఖ్య అతిథిగా హాజరైనది ఎవరు?
చూడండి, 10వ వైబ్రెంట్ గుజరాత్ 2024 ముఖ్య అతిథిగా హాజరైన వారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు, యుఏఈ అధ్యక్షుడు అనమాట మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్. మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రెసిడెంట్ అనమాట. ఆయనే ఈ ఏడాది జరిగినటువంటి 2024 జనవరి 10 నుంచి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ 10వ వైబ్రెంట్ గుజరాత్ 2024 సదస్సు జరిగిందనమాట. దానికి చీఫ్ గెస్ట్ అనమాట. ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ 2024 జనవరి 10వ తారీఖున ప్రారంభించడం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటంటే కనుక గేట్వే టు ద ఫ్యూచర్, భవిష్యత్తుకు ఒక ద్వార మార్గం అనమాట. భవిష్యత్తుకు ద్వార మార్గం, గేట్వే అంటే ద్వార మార్గం గుర్తుపెట్టుకోవాలి. థీమ్ కూడా వెరీ ఇంపార్టెంట్. దాదాపు 34 దేశాలకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంటర్స్ వచ్చారనమాట. పెట్టుబడిదారులు ఎన్ని దేశాలకు చెందిన వాళ్ళంటే 34 దేశాల నుంచి కానీ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. గుజరాత్లో పెట్టుబడులు పెట్టడానికి చాలా సముఖంగా వాళ్ళందరూ కూడా ఉండడం జరిగిందనమాట. దానిలో భాగంగా అనేక ఒప్పందాలు కుదర్చడం కూడా జరిగిందనమాట. ఎన్ని దేశాలకు చెందినటువంటి పెట్టుబడిదారులు అంటే 34 దేశాలకు చెందినటువంటి పెట్టుబడిదారులు ఇందులో పాల్గొనడం జరిగిందనమాట. అనేక విషయాల పట్ల వాళ్ళు చర్చించుకోవడం, అట్లా పెట్టుబడులు అక్కడ గుజరాత్లో పెట్టడానికి వాళ్ళందరూ కూడా అంగీకారం తెలపడం, దానిలో భాగంగా అనేక ఒప్పందాలు కుదరడం, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ జరిగాయి అన్నమాట. కాబట్టి మైండ్లో పెట్టుకోవాలి, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. గుజరాత్లో పెట్టుబడులను ఆకర్షించడానికి చాలా గొప్పగా జరిగేటువంటి సదస్సు అనమాట. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే సదస్సు అనమాట. ఇది ద్వైవార్షిక సదస్సు అనమాట, బయాన్యువల్ సమ్మిట్ అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. 20 ఏళ్ళు అయింది ఇది, 20 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారనమాట. అట్లా 2 ఏళ్ళకు ఒకసారి చేస్తున్నారు. ఇది 10వది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సదస్సును ఎవరు ప్రారంభించారంటే మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ. ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేశారంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు అయినటువంటి మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్. ఇవి గుర్తుంచుకోవాలి, మినిమం డీటెయిల్స్, ఓకేనా. ఇకపోతే మనం ఇదివరకు చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు ముఖ్య అతిథి అని చెప్పుకున్నాం గతంలో. అక్కడ మీరు దయచేసి మార్చుకోవాలి, ఓకేనా. ఎందుకంటే ఆయన ఆహ్వానించినప్పటికీ ఆయన రాలేదన్నమాట. చెక్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ రాబర్ట్ ఫియాలా అని చెప్పింటాం అక్కడ. కాబట్టి ఇప్పుడు మైండ్లో తీసేయాలి మీరు. చెక్ రిపబ్లిక్ అధ్యక్షుని తీసేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడిని మైండ్లో చేర్చుకోండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడే దీనికి హాజరు కావడం జరిగిందనమాట. ఇదే గుజరాత్లో మనకు కైట్ ఫెస్టివల్ కూడా నిన్న చెప్పుకున్నాం. గుజరాత్లో ఏం చెప్పుకున్నాం నిన్న? కైట్ ఫెస్టివల్ గురించి కూడా చెప్పుకున్నాం అనమాట. కైట్ ఫెస్టివల్ చాలా ప్రతి ఏటా కూడా మనకి ఈ సంక్రాంతి వచ్చినప్పుడల్లా చాలా గొప్పగా అక్కడ గాలిపటాల పండగ జరుగుతుందన్నమాట గుజరాత్ రాష్ట్రంలో. కానీ ఈ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ ఎక్కడ జరిగింది గుజరాత్లో అంటే ఈ ఏడాది గాంధీనగర్లో జరిగింది. గాంధీనగర్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ కన్వెన్షన్ సెంటర్లో, గాంధీనగర్లో ఉన్నటువంటి మహాత్మా మందిర్ ఉంటుందన్నమాట. ఆ మహాత్మా గాంధీ మందిర్లోనే ఇది జరిగిందనే విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ గారు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతాడనమాట. అక్కడికి నరేంద్ర మోడీ వెళ్ళి ఆయనను ఆహ్వానించడం, తర్వాత ఒక 3-4 కిలోమీటర్ల మేర ఊరేగింపులాగా అక్కడ గొప్పగా ఆ సెలబ్రేషన్ జరుగుతుందనమాట. దాని తర్వాత గాంధీనగర్కి వెళ్ళిపోయి అక్కడ సమ్మిట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, సరే. గుజరాత్ రాజధాని గాంధీనగర్, గుజరాత్ హైకోర్టు అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్ర భాష గుజరాతీ, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ రాష్ట్ర గవర్నర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. గుజరాత్ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్. 9th క్వశ్చన్, భారత నౌకాదళ బహుళజాతి మిలాన్ 24 వ్యాయామం ఎక్కడ నిర్వహించబడును? చూడండి, ఈ వ్యాయామం పేరు మైండ్లో పెట్టుకోవాలి. మిలాన్ 24 అంటే 2024లో జరుగుతూ ఉంది కాబట్టి మిలాన్ 24 అంటున్నారు. యాక్చువల్గా ఈ వ్యాయామం ఎన్నవదంటే 12వది అనమాట. ఈ ఏడాది జనవరి 19 నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఈ ఎక్సర్సైజ్ జరుగుతుందన్నమాట. ఇది ఎన్నవది అంటే 12వ ఎడిషన్ అనమాట. 1995 నుంచి జరుగుతూ ఉందన్నమాట. 1995లో ప్రారంభించబడింది అనమాట మిలాన్ 24 వ్యాయామాలు అనేటువంటివి. 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్నమాట. 2022లో 11వ ఎడిషన్ కూడా విశాఖపట్నంలోనే జరిగింది. 2024లో 12వది ప్రస్తుతం కూడా విశాఖపట్నంలోనే జరపబోతూ ఉన్నారనమాట.
హిందూ మహాసముద్రంలో జరిగేటువంటి గొప్ప వ్యాయామం ఇది. ఎక్కడ జరుగుతూ ఉందంటే కనుక ఇండస్ ఓషన్, హిందూ మహాసముద్రంలో జరుగుతుందన్నమాట. ఈ ఇండియన్ నేవీ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్. ఇది ఇండియన్ నేవీ అంటే భారతదేశ నౌకాదళానికి చెందినటువంటిది అనమాట. జరిపేటువంటి గొప్ప బహుళ జాతి అంటే అనేక దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి. ఇండోనేషియా, శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్, ఇండియా, ఈ దేశాలన్నీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట ఈ వ్యాయామంలో. గుర్తుపెట్టుకోవాలి, మిలాన్ 24 అనేటువంటిది ఈ ఏడాది 12వది విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. కానీ ఈ దేశాలు ఇప్పుడు నేను చెప్పిన దేశాలను కూడా నోట్ చేసుకోవాలి. శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్, సింగపూర్, ఇండియా ఇవి పాల్గొంటూ ఉన్నాయన్నమాట. హిందూ మహాసముద్రంలో ఈ వ్యాయామం అనేటువంటిది జరుగుతుంది. దీని పేరు మిలాను. 1995లో ప్రారంభించబడింది. 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఓకేనా. ఇది జనవరి 19 నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు జరుగుతుందన్నమాట ఈ వ్యాయామం. అంటే మన ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి గొప్ప నావికా దళానికి చెందినటువంటి దళమంతా కూడా పాల్గొంటుందన్నమాట. అదేవిధంగా శ్రీలంక దళము, థాయిలాండ్ దళము, సింగపూర్ దళము వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. ఓకే, నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఇటీవల ఇండియన్ నేవీకి ఏ ఐఎన్ఎస్లు చేరాయి? అనేక చోట్ల తయారు చేయబడినటువంటివన్నీ కూడా తీసుకొచ్చి ఇండియన్ నేవీకి అప్పగించారు కదా. కావాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా, ఐఎన్ఎస్ సందాయక్. అట్లా ఏమేమి ఐఎన్ఎస్లు మనం ఇటీవల చెప్పుకున్నాం? మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాలు తెలియజేయండి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అనమాట మిలాన్ 24. దానిపైన ఖచ్చితంగా రేపు ఎగ్జామ్లో బిట్లు పడతాయి అన్నమాట. కాబట్టి మైండ్లో పెట్టుకోవాలి మిలాన్ 24 గురించి. ఓకేనా. ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ మెయిన్ రోల్ పోషిస్తాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ సంబంధించి బాగా మీరు ఓకేనా, ఆల్రెడీ మనం క్లాసులు ఎప్పటి నుంచి చెప్తున్నా బాగా ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా బాగా రివిజన్ చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. మీరు రివిజన్ చేసుకోకపోతే మనం ఎంత విన్నా ఎంత రాసుకునే లాభంలే. వినింటారు కాబట్టి, రాసుకొని ఉంటారు కాబట్టి రివిజన్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా అవి తీసుకోండి అందరూ. ఓకే, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయన్నమాట. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ చేయడం జరిగింది. కాబట్టి వాటిని కూడా బాగా తీసుకొని జిరాక్స్ తీసుకొని నీట్గా ఎప్పటికప్పుడు అంటే మంత్ మనం కవర్ చేసుకుంటూ దాన్ని పూర్తి చేసుకొని ఎగ్జామ్స్కి వెళ్ళండి. బయట కూడా మనకి ఒక మ్యాగజైన్స్ ఉంటాయన్నమాట కరెంట్ అఫైర్స్ సంబంధించి, అది కూడా కావాలంటే ఒకటి తీసుకోండి. కరెంట్ అఫైర్స్ క్లాసులు వినడము మన ఛానల్ నుంచి మీరు విన్నవి కాబట్టి ఖచ్చితంగా తీసుకొని చదివితే బాగుంటుంది. అదేవిధంగా బయట ఏదైనా ఒక మ్యాగజైన్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని మనం అదేవిధంగా రోజు న్యూస్ పేపర్ చదువుకుంటూ బాగా ఫోకస్ చేసుకుంటే కనుక మంచి స్కోర్ అనేటువంటిది మనకు వస్తుందన్నమాట. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా కరెంట్ అఫైర్స్ తీసుకోండి. అందరూ కూడా కావాలనుకున్న వాళ్ళు 8186006848 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేయండి. అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. మీకు నీట్గా ఉపయోగపడతాయి ఖచ్చితంగా. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి మరియు ప్రపంచ స్థాయి కార్బన్ ఫైబర్ సౌకర్యాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. చూడండి, భారతదేశంలోనే మొట్టమొదటి మరియు ప్రపంచ స్థాయి కార్బన్ ఫైబర్ ప్లాంట్ అన్నమాట ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారంటే కనుక హజీరా, గుజరాత్లోని హజీరాలో అన్నమాట. దీనికోసం ఏకంగా 75,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన తెలపడం జరిగింది. 75,000 కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్దదిగా భారతదేశంలో తొలి ఓకేనా ఫైబర్ అంటే కార్బన్ ఫైబర్ సౌకర్యం ప్లాంట్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, కార్బన్ ఫైబర్ ఫెసిలిటీ మనకు ఏర్పాటు చేయబోతూ ఉన్నారనమాట ఒక ప్లాంట్ రూపంలో. అది ఎక్కడంటే కనుక హజీరా, వెరీ ఇంపార్టెంట్, గుజరాత్లోనే హజీరా. దీనికోసం ఎంత ఖర్చు పెట్టనున్నారంటే 75,000 కోట్లు. ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి దయచేసి అందరూ కూడా. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట ఇది. అతి ఎక్కువ పెట్టుబడితో ప్రపంచ స్థాయిలోనే దీనిని నిర్మించబోతూ ఉన్నారనమాట. 2025కు దీని ఫస్ట్ ఫేజ్ పూర్తి కాబోతూ ఉన్నట్టుగా కూడా ఆయన ప్రకటించాడు.
2025 సంవత్సరానికి ఫస్ట్ ఫేజు మొదటి దశ కూడా ఇది పూర్తవుతుందని ఆయన చెప్పడం జరిగిందనమాట. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది చాలా గొప్ప పారిశ్రామిక సంస్థ మన దేశంలో. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పుడు ఏర్పడిందంటే 1973లో ఏర్పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ఎవరంటే ధీరుభాయ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత CMD ఎవరంటే కనుక ముఖేష్ అంబానీ. ఇవి మనం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పుడు ఏర్పడింది అనేది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే మన దేశంలో చాలా మెయిన్ సంస్థ కాబట్టి, ప్రైవేటు ఓకేనా, గొప్ప పారిశ్రామిక సంస్థ కాబట్టి. ఇవి అన్నమాట ఇవాల్టి కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేయండి. మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా స్టేట్ లెవెల్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఆ స్టేట్కి సంబంధించినటువంటి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీని కొద్దిగా చూసుకోవాలి. అదేవిధంగా సైన్స్ పార్ట్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ పైన కూడా పట్టు సాధించాలి ఖచ్చితంగా. దాంతోపాటు స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మనం చదువుకొని అర్థమెటిక్ రీజనింగ్ బాగా ఫోకస్ చేసుకోవాలి మిగతా ఎగ్జామ్స్కు. ఇవన్నీ చేసుకుంటే కనుక ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా మనం ప్రిపేర్ కావచ్చు అనమాట. అదేవిధంగా ఎగ్జామ్స్ రాసుకోవాలంటే జనరల్ స్టడీస్కి సంబంధించి మాకు కాల్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎగ్జామ్స్ మేము చెప్పినటువంటి వివరాలు మీకు కనుక నచ్చితే కనుక మీరు డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.